నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా కేంద్రము నేను పార్లమెంటు సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అదేంటంటే డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉన్నది. ప్రతి రాష్ట్రము 50% సీట్లను పెంచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఆర్డినెన్స్ అయితే ఇచ్చిండ్రు. అంటే ప్రతి ఒక్క రాష్ట్రము 50% ఉన్నటువంటి దాంట్లో 50% పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మీరు ప్రతిపాదన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి వాళ్ళైతే ఒకటి తీసుకొచ్చి ఆల్రెడీ మన దగ్గర 119 నియోజకవర్గాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు. ఇప్పుడు పెంచుకుంటే ఇంచుమించు 175 నియోజకవర్గాలకు కూడా పోయేటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి ఒక ఆలోచన అయితే కలుగుతూ ఉన్నది. అయితే ఇది ఎట్లా తీసుకోమంటానంటే 2,80,000 నుండి 2 లక్షల వరకు ఆ జనాభా ప్రాతిపాదికంగా మీరు అక్కడ నియోజకవర్గాలను పెంచుకోవచ్చు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇది ఒకటి విషయాన్ని చూసుకుంటే మన వరంగల్ జిల్లా గురించి మాట్లాడుకుందాం. వరంగల్ జిల్లాలో ఆల్రెడీ పాత ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఆ 12 నియోజకవర్గాలలో అవి పోల్చుకుంటే ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన పోల్చుకుంటే ఇప్పుడు వాడ ఒక 18 నుంచి 19 వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. అంటే కేంద్రం ఏం చెప్పింది, ఆ అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుకోమని చెప్పేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక చర్చ జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ కేంద్రం చెప్పింది 50% నియోజకవర్గాలు పెంచుకోండి అని చెప్తే వరంగల్ తీసుకుంటే చర్చ అయితే స్టార్ట్ అవుతా ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ జనాభా ప్రాతిపాదికన ఎన్ని తీసుకోవచ్చు అనే దానిపైన ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వ వరంగల్ జిల్లాలో మొత్తం ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,12,576 మంది ఓటర్లు ఉన్నారు. అది 2016 వరకు జిల్లాలో పూర్వ వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ఈ 6 జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ పక్కకున్నటువంటి ఖమ్మం జిల్లా గార్లబయ్యారం మండలాలను మైబాద్ జిల్లాలో కలిపింది. వరంగల్ జిల్లానేమో 6 జిల్లాలుగా, ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా విభజించి ఎక్కడైతే ఇంతకుముందు పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బయ్యారము గార్లను ఆ రెండింటిని తీసుకొచ్చి ఈ ఉమ్మడి జిల్లా మైబాద్ జిల్లాలో దాన్ని కలిపిండు. అట్లాగే వాజేడు వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలో కలిపిండ్రు. అది పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి కాటారం మహాదేవ్పూర్ను పులిమెల మహాముత్తారం మహల్లార్ మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలిపిండ్రు. అంటే అవి పూర్వము ఎక్కడుండే అవి కరీంనగర్ జిల్లాలో ఉండే, దాన్ని తీసుకొచ్చేమో ఆ భూపాలపల్లి జిల్లాలో ఆడ కలిపిండ్రు. అక్కడ కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మళ్ళీ ఏ విధంగా ఉంటుందనే ఒక ఆలోచన మళ్ళీ చేసుకున్న సందర్భానికి వస్తే ఈ కమలాపూర్ ఉండే, ఇంతకుముందు కరీంనగర్ జిల్లాలో ఉండే ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలను హన్మకొండ జిల్లాలో విలీనం చేశారు. ఈ 12 మండలాల జనాభాను కలిపితే 2011 లెక్కల జనాభా ప్రకారంగా 38,14,827 ఓటర్లు అయితే జనాభా అయితే అక్కడ ఉన్నది. ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే 175 నియోజకవర్గాలుగా దీన్ని విభజిస్తే ఇంచుమించు అక్కడ 10% జనాభా అటు ఇటు పెంచుకున్నా కూడా ఒక 18 నుంచి 19 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఏర్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖచ్చితంగా 1,80,000 నుంచి 2,00,000 చిల్లర మంది అయితే ఉండాలి. ఒకవేళ ఒక 10% అటు ఇటు పెంచుకున్నా తగ్గించుకున్నా కూడా 1,80,000 నుంచి 2,20,000 వరకు కూడా జనాభా పెంచుకోవచ్చు.
అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా మాత్రం 2 లక్షలకు పైచిలకైతే ఈ లెక్క ప్రకారంగా చూసుకున్నా కూడా 18 నుంచి 19 నియోజకవర్గాలను ఉమ్మడి జిల్లాలలో ఏర్పడే ఆస్కారం ఉన్నది. ఇంతకుముందుగా 2 పార్లమెంట్ స్థానాలు ఉండే, ఆ 2 పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు 3 అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఇక వరంగల్ను మైబాద్ అయితే 2 ఉన్నాయి. ఇప్పుడు మాత్రం 3 ఏర్పడే ఆస్కారం అయితే కనపడుతూ ఉన్నది. ఈ జిల్లాల వారిగా అసలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే, ఉమ్మడి జిల్లాలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలో హన్మకొండలో మాత్రం ఎక్కువ జనాభా ఉన్నారు. ఆ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. ఎందుకంటే జనాభా ప్రాతిపాదికంగా అది కొంచెం ఎక్కువ మొత్తంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, కొన్ని ఓటర్లు ఎక్కువ తక్కువ ఉన్నాయి. అందులో ఉమ్మడి జిల్లాలో మాత్రం హన్మకొండకు సంబంధించి ఎక్కువ జనాభా కలిగి ఉన్నది కాబట్టి హన్మకొండ జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి 10,80,000 పైచిలకు జనాభా అక్కడ ఉంటే, వరంగల్ జిల్లాలోనేమో 7,18,527 మంది ఇక్కడ జనాభా ఉంది. అంటే దగ్గర దగ్గర 2 లక్షల పైచిలకు అక్కడ తేడా కనపడతా ఉంది. అంటే అక్కడ కొంచెం నియోజకవర్గం పెరిగేటువంటి ఆస్కారం అయితే అక్కడ కనపడతా ఉన్నది. ఇక జనగామ జిల్లాకు వచ్చేసరికి 5,66,376 మంది జనాభా కనపడుతుంది. ఇక మైబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత మాత్రం చదువు మైబాద్ జిల్లా ఇది మైబాద్ జిల్లాలో వచ్చేసరికి 7,74,549 మంది అక్కడ ఉన్నారు. భూపాలపల్లినేమో 4,16,763 మంది ఉన్నారు. ఇక ములుగు జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల్లో అతి తక్కువ జనాభా ఉన్నది ములుగు జిల్లాలో ఉన్నారు. ఆ ములుగు జిల్లాలో 2,57,744 మంది జనాభా మాత్రమే అక్కడ కనపడతా ఉన్నారు. అంటే దీన్ని అన్ని పోల్చుకుంటే కూడా ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో మాత్రం 10 లక్షల పైచిలుకున్నారు. ఇదంతా కలుపుకుంటే 35 లక్షల పైచిలుకు అయితే మొత్తం ఉమ్మడి జిల్లాలో కనపడుతుంది. కాబట్టి దగ్గర దగ్గర 18 నుంచి 19 నియోజకవర్గాలు ఏర్పడేటువంటి ఆస్కారం ఉన్నదని చెప్పేసి నిపుణులు అయితే ఆడ భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏ నియోజకవర్గాలను కలుపుకొని చేస్తారనే ఒక విషయాన్ని ఆలోచించుకుంటే మాత్రం ప్రస్తుత హన్మకొండ జిల్లా పరిగణలోకి ఒకవేళ ఒక ఉదాహరణకి మన హన్మకొండ జిల్లాను పరిగణలోకి తీసుకుంటే కాజిపేట, అసన్పర్తి లేదా కమలాపూరు పర్గాలను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా గుర్తించేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అక్కడ చర్చ జరుగుతూ ఉన్నది. అసన్పర్తి లేదా కమలాపూర్ కేంద్రంగా అసన్పర్తి, కమలాపూర్, ఎలకతుర్తి, భీమదేవరపల్లి లేదా కాజిపేట ఇదైనా కలుపుకొని ఉంటుంది. లేదా ధర్మసాగర్ కేంద్రంగా ధర్మసాగర్ నియోజకవర్గ కేంద్రంగా కాజిపేట, ధర్మసాగర్, వేలేరుపాడు, ఐలోని మండలాలను కలుపుకొని కొత్తగా మరో నియోజకవర్గం ఏర్పడేందుకు అవకాశం ఉన్నది అని చెప్పేసి అక్కడైతే అనుకుంటా ఉన్నారు. ఇక వరంగల్ జిల్లా పరిధిలో ప్రస్తుతం వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట ఈ 3 నియోజకవర్గాలు వరంగల్ జిల్లాకు సంబంధించి ఉన్నాయి. అయితే వరంగల్ సెంట్రల్ పేరుతో మరో స్థానం ఏర్పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ వరంగల్ లోకల్కు సంబంధించి జనాభా ప్రాతిపాదికంగా తీసుకున్నా కూడా వరంగల్ ఒక నియోజకవర్గంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మొత్తం వరంగల్, హన్మకొండ జిల్లాలలో 8 లేదా 9 అసెంబ్లీలు ఏర్పడే ఆస్కారం ఉన్నది అని చెప్పేసి అంటారు. ఆల్రెడీ 12 ఉన్నాయి. 8 ఏర్పడ్డా కూడా 7 నుంచి 8 ఏర్పడే అవకాశం ఉన్నది. అట్లా ఇంచుమించు 19 నియోజకవర్గాలు 18 నియోజకవర్గాలు ఏర్పడడానికి ఆస్కారం ఉన్నదని చెప్పేసి చెప్తా ఆడ వ్యక్తమవుతాయి. ఇంకా మైబాద్ జిల్లాలో మైబాద్, డోర్నకల్ 2 నియోజకవర్గాలు అక్కడ కనపడతాయి. మైబాద్, డోర్నకల్ 2 నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ తొర్రూరు లేదా కేసముద్రం, తొర్రూరా లేకపోతే కేసముద్రంగా దాన్ని కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా చేసుకొని
మరో నియోజకవర్గం ఏర్పడడానికి అంచనాలు అక్కడ కనపడతాయి అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ ఆ మైబాదు ఆ డోర్నకల్లు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో కేసముద్రం కానీ అక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇక్కడ మరో నియోజకవర్గం ఏర్పాటు కూడా ఉంటుందని చెప్పేసి అక్కడ అంటారు. అక్కడ జనాభాకు తగ్గట్టుగా అక్కడ ఉన్నారు. అక్కడ జనాభా ఇంకో నియోజకవర్గం ఏర్పడడానికి ఆస్కారం అవుతుంది. తొర్రూరు కావచ్చు, లేకపోతే కేసముద్రం దాన్ని పరిధిగా తీసుకోవడానికి ఆస్కారం ఉన్నదని చెప్పేసి ఇంకోటి చెప్తాను. ములుగుతో పాటు ఏటునాగారం కేంద్రంగా కొత్తగా మరో నియోజకవర్గం ఏర్పాటు కానుందనే టాక్ అయితే అక్కడ వినపడుతుంది. అయితే జనాభా ప్రకారంగా చూస్తే అతి తక్కువగా ఉండడంతో జిల్లాల పునర్విభజన జరిగితేనే ఏటునాగారంకు అవకాశం ఉంటుందని కూడా చర్చిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో 2,50,000 పైచీలకి అక్కడ జనాలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం ఏర్పడాలంటే కూడా కనీసం 1,80,000 నుంచి 2,00,000 మంది ఆస్కారం ఉన్నది. అక్కడ ఉన్నటువంటిది 2,54,000 పైచీలకేమో ఉన్నారు కాబట్టి మరి అట్లా చూసుకుంటే జిల్లాల పునర్విభజన చేసిన మాత్రం ఇంకో నియోజకవర్గం ఆడ ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఆడైతే మేధావులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇక భూపాలపల్లితో పాటు కొత్తగా కాటారం కేంద్రంగా కాటారం ఉన్నది. కాటారం ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కరీంనగర్లో ఉండే, దాని భూపాలపల్లిలో ఉన్నది. ఇప్పుడు ఒకవేళ నియోజకవర్గం ఏర్పడితే కాటారాన్ని కేంద్రంగా కాళేశ్వరం అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తారు. నియోజకవర్గంలో కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలో 5 మండలాల్లో 1,50,000 జనాభా ఉన్నది. చుట్టుపక్కల మరొకటి 2-3 మండలాలను కలిపితే కాళేశ్వరం కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటుకు ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అంటారు. ఇక జనగామ జిల్లా విషయానికి చూసుకుంటే జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలను కలిపి ఆడ నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని చెప్పేసి అంటారు. జనగామ జిల్లాలో స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలు ఈ పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే చాలా వరకు వీటిని సరిహద్దులుగా మారే అవకాశం ఉందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. మొత్తంగా ఉమ్మడి జిల్లాలలో 12 నియోజకవర్గాల నుంచి 19 నియోజకవర్గాలుగా విభజించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి కూడా ఇందులో మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయాలనే నిబంధన కూడా ఉన్నది కాబట్టి ఆ మహిళలకు కూడా 33% రిజర్వేషన్కు పోవాలనే సందర్భం అక్కడ భావిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు జరిగితే రిజర్వేషన్లు కూడా తారుమారయ్యేటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తున్నారు. ఇక దాని పరిఖ్యాత వేగవంతం చేసి, ఎందుకంటే కేంద్రము వాళ్ళు చెప్పి మీరు పెంచుకోవడానికి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి అంటారు. ఎందుకంటే 2028 ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి దానికి ఇప్పుడే కసరత్తు చేసుకోమని చెప్పి చెప్తారు. ఖచ్చితంగా 2029 ఎలక్షన్కి పునర్విభజన జరుగుతుంది. మన తెలంగాణ నుంచి 175 నుంచి 176 నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఇంకా పార్లమెంటు స్థానాలు కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని సమాజానికి తెలియజేసి, ఎందుకంటే ఉమ్మడి జిల్లాలలో ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి 175 నుంచి 176 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఏర్పడేటువంటి ఆస్కారం అయితే ఉన్నది అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక 7 నుంచి 8 పెరిగేటువంటి ఆస్కారం ఉన్నది. మొత్తం కలిపి ఒక 18 నుంచి 19 అయ్యే సూచనలు అయితే కనబడతా ఉన్నాయి.